నమస్తే వెల్కమ్ టు టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ వార్తల్లోని వివరాలు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చెదలవాడలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్కు రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. రవిశంకర్ గ్రూప్ రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పి సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్ను నిర్మించనున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి 5 స్టార్ హోటల్గా ఇది నిలవనుంది. ఈ హోటల్ ఏర్పాటుతో ప్రాంతంలో పర్యాటకం ఆతిథ్య రంగంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. భూమి పూజ కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ రవిశంకర్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, ఏలూరు సాంబశివరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి కమిటీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో తొలి విడత చర్చలు జరిపింది. జూడా పేర్కొన్న 6 డిమాండ్లలో 5 పరిష్కారం పట్ల కమిటీ ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. మిగిలిన స్టైఫండ్ పెంపు డిమాండ్పై జూడా ప్రతినిధులతో మరోమారు చర్చిస్తామని కమిటీ తెలిపింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధీర్ పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు ఈశ్వర్ భార్గవ్, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశంపై అవసరమైనప్పుడు జూడా ప్రతినిధులతో చర్చిస్తామని కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. సీనియర్ రెసిడెంట్లు జూడా పరిధిలోకి రారని కార్యదర్శి వీరపాండ్యన్ స్పష్టం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ నేతృత్వంలో తెనాలి మున్సిపల్ కార్యాలయంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవెన్యూ డిజిటల్ అధికారి కె శ్రీరమణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారా? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? 5వ తరగతి. మన తీసుకుని వెళ్తున్నావా? బాగానే ఉన్నా అక్కడ బాగా చెప్తున్నారా? టీచర్లందరూ వస్తున్నారా? మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చిన నిర్దేశం ప్రకారము ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ కన్సర్న్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో 4 శుక్రవారాలు కంటిన్యూస్గా జిల్లా యంత్రాంగం అందరూ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ, గ్రీవెన్సెస్ కానీ అవన్నీ కూడా చాలా క్వాలిటేటివ్గా, టైమ్లీ మేనర్గా అవి రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో ఇప్పటికే 2 నియోజకవర్గాల్ని పూర్తి చేసుకొని ముఖ్యమైనటువంటి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గంలో మన గౌరవనీయులు మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సరిగ్గా 4 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకొని మంత్రివర్యుల వారి
ఆదేశాల ప్రకారం వచ్చేటువంటి గ్రీవెన్సెస్ అన్నీ కూడా మనం క్వాలిటేటివ్గా రిజాల్వ్ చేసి ఏవైనా చేయలేని గ్రీవెన్సెస్ ఉంటే అవి కూడా స్పష్టంగా ఏ కారణాల చేత మనం చేయలేకపోతున్నాం అనేది అర్జీదారులకి సంతృప్తి కలిగే విధంగా వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో గంజాయితో పోలీసులే పట్టుబడ్డారా? ఈ ఘటనపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన వ్యక్తం చేసిన ఆందోళనకు అధికార పక్షం నుంచి ఎలాంటి సమాధానం వస్తున్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచుతోంది. బీసీల హక్కులు, రిజర్వేషన్ల అమలు, రాజకీయ పార్టీల వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ఎల్నినో ప్రభావం కూడా ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావంపై నిపుణులు దృష్టి సారిస్తున్నారు. గంజాయి వ్యవహారంలో పోలీసులపై వచ్చిన ఆరోపణలు, చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు, బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పోరు, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రానికి ఎదురయ్యే పరిస్థితులు, ఈ కీలక అంశాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు. తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతూ ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం ఆ డ్రైవర్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న ఇద్దరు ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన కీలక మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్సీపీ నేతల స్పందన, అధికార ప్రభుత్వంపై విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎక్కువ భాగము ఈ రాయలసీమ అంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా ఆధారపడినాయి. అన్ని ప్రాజెక్టులు కూడా కొద్దిగా గొప్ప తుంగభద్ర డ్యామ్ పైన కూడా ఆధారపడినాయి రాయలసీమ జిల్లాలో. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చూసుకొని ఈ కరువును కూడా అధిగమించాల్సిన అవసరము ఉంది. దానికి ప్రభుత్వం కూడా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం. కానీ ప్రణాళిక రూపొందించుకునే దాంట్లో కానీ, ఈ కరువు బారిన పడిన ఈ జిల్లాలను రక్షించే దాంట్లో కానీ, ముఖ్యంగా రైతులు రక్షించే దాంట్లో కానీ, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అలాగే పశుగ్రాసం ఇవన్నీ కూడా చేసే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ముందస్తు ప్రణాళిక అనేది మాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే ఎలినో, సూపర్ ఎలినో అని చెప్పేసి ఒక సైంటిఫిక్గా ఒక పేరు పెట్టారు, కానీ ఇది నథింగ్ బట్ కరువే అనమాట. కరువు అనేది కూడా ఎటువంటిప్పుడు, కరువు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పేసి గతంలో చాలా మార్లు కూడా ఈ కరువును కూడా ఎదుర్కొన్న ప్రభుత్వాలు అనేకమైన ఉన్నా కూడా ఈ మారు మాత్రం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కూడా రాయలసీమలో కూడా సాగు అనేది కూడా, ఎందుకంటే ఖరీఫ్ కూడా ఇంకా అయిపోతుంది. సెప్టెంబర్ అయిపోతే ఖరీఫ్ కూడా, అంటే ఆగస్టు కూడా పూర్తిగా వస్తూ ఉంది. సెప్టెంబర్ వస్తే ఖరీఫ్ కూడా పూర్తి అవుతుంది. కేవలం 39-40% మాత్రమే ఇంతవరకు కూడా సాగు అయిండేది కూడా. ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి కూడా లేదు. సాగు అయిండేదే కేవలం 40% కూడా. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి రోజున శ్రీకృష్ణ స్వామివారిని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయానికి తీసుకువెళ్తారు. అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. తరువాత ఆస్థానం నిర్వహించి శ్రీకృష్ణ స్వామివారిని తిరిగి శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు.
वैश्यः सूत्रो अजागत चन्द्रमौर्यो अजागत भाग्यश्च चक्रप्रविद्वान् प्रतिभक्षतस्रः अमेवं विद्वान् अमृतजः भवति नानो बहुधाम् अष्टधीराः परिवारं विजानन्ति परीधीनां पदमुच्छन्ति मेधजः यो देवेभ्यातपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः मोर्चाय ब्राह्मये इदं ब्राह्मं जनयन्तः देवाग्रे तदब्रुवन् यश्वैवं చిలకలూరిపేట పట్టణంలో 1.25 కోట్లతో నిర్మించిన అత్యాధునిక మోడర్న్ ఫిష్ మార్కెట్ను శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ దిగజారిందని విమర్శించారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో చేపల మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరైనా ఆ ప్రతిపాదనను గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత చేపల మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం 28 దుకాణాలతో కూడిన అత్యాధునిక మార్కెట్ వ్యాపారులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్య సంపద విక్రయదారుల కోసం నూతన దుకాణ సముదాయాన్ని నిర్మించామని చెప్పారు. స్వచ్ఛత, శుభ్రత, వ్యర్థాల నిర్వహణ విషయంలో వీధి వ్యాపారులు ప్రజలకు సహకరించాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. పట్టుబట్టి నేను మంత్రిగా ఉన్నప్పుడే దీన్ని శాంక్షన్ చేశాను. ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. రహీం మధ్యన 14-19 గత ప్రభుత్వంలో ఏం చేశారు? దీన్ని నిర్లక్ష్యం చేశారు. ఫండ్స్ ఇప్పించాను, ఫండ్స్ శాంక్షన్ చేయించాను. ఆనాటి నుంచి ఈనాడు వరకు 8 ఏళ్లు దీన్ని ముందుకు పోనీయకుండా చేశారు గత ప్రభుత్వం. 4,000 కోట్లతో డెవలప్ చేసిన కేబీ రోడ్డుకు వచ్చేటప్పటికి ఎక్కడున్నాయి 4,000 కోట్లు అనిపించే పరిస్థితి ఉంది. ఉందా లేదా? ఎందుకు అటు రోడ్డు మీద అమ్మేయటం ఎక్కడ లేదు. ఏ టౌన్లో కూడా ఈ పరిస్థితుల్లో అమ్ముతున్నటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. అటువంటిది మనం 1,25,00,000 రూపాయలతోటి 28 షాపులు నిర్మించి మీ అందరికి కూడా అసౌకర్యం కలగకుండా, వివాదాలు లేకుండా, మీలో ఒకరో ఇద్దరు పెద్దలను నలుగురును పెట్టుకొని ఎవరు ఏ షాపులో ఉండాలి అనేటువంటిది మళ్ళా నాకు చెడ్డ పేరు రాకుండా, మీరు రోడ్డు మీద లేకుండా బాగా రేటు కూడా పెంచుకోవచ్చు. మీరు ఒక 5 రూపాయలు శుభ్రంగా చేసేటప్పుడు తినేవాళ్ళు ఎవరు ఆగరు. రాగోలు నాకు తెలియదంటే ఎవరు ఆగరు. మీరు ఎంత శుభ్రంగా, ఎంత క్వాలిటీ, ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత ఇవ్వడానికి 5-10 రూపాయలు ఎవరు వెనకాడరు. ఇవ్వడం ఎవరు వెనకాడుతున్నారు? కాబట్టి మీరు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేయండి. రోడ్డు మీదనే ఉండాలి అనే ఆలోచన మానేయండి. రోడ్డు మీద కనపడటానికి వీలు లేదు. ఇతర ప్రాంతాల్లో ఆదివారం కన్నా పెడతానికి ఒప్పుకోం. ఒక ఆదివారం వరకు ఎగ్జామ్షన్ ఇస్తాం. కమిషన్ గారు అంతేనా? ఇతర ప్రాంతాల్లో ఆదివారం తప్ప ఎక్కడా మీరు అమ్ముకునేటువంటి వేరే ప్రదేశాల్లో అమ్మటానికి ఒప్పుకోము. అవసరమేనా? మంచిదేనా? మంతని పట్టణంలోని వివిధ వాడల్లోని దేవాలయాల్లో శుక్రవారం నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తమ్మిచెరువు కట్ట వీధిలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో వేద పండితులు అవధానుల పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ ఆధ్వర్యంలో హోమగుండం ఏర్పాటు చేసి వేద మంత్రోచ్చారణల మధ్య బ్రాహ్మణులతో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యజ్ఞోపవీతాన్ని 3 దారపు పోగులతో బ్రహ్మముడితో తయారు చేస్తారని, దీనిని హిందూ సాంప్రదాయంలో వివిధ ధార్మిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తారని వేద పండితులు వివరించారు. అలాగే ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రక్షాబంధన్ కట్టి వారి క్షేమం, ఆయుర ఆరోగ్యాల కోసం ఆశీర్వాదాలు అందించే సాంప్రదాయాన్ని కూడా పాటించారు. అదో విశ్వాదేనాభ్యామువర్తిష్టతే
అంతర్గుంశిలాభిస్తులంభస్య కోశసన్నిభం తస్య మధ్యే విశ్వాసిర్విశ్వతో ముఖః త్రియగోర్ధమహర్షాయేరస్పయస్సంత సంతదా తస్య మధ్యే మండిషికా అనియమోర్ధ్వా వివస్థితః దాంట్లో ఒక ఫోటో దిగి అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం వినూత్నంగా వృక్షబంధనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఒక మొక్కను నాటి సోదరుల్లా కాపాడండి, రేపు అదే చెట్టు మనల్ని కాపాడుతుంది అంటూ నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. చెట్లను కేవలం ప్రకృతి సంపదగానే కాకుండా కుటుంబ సభ్యుల్లా భావించి సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐక్య వేదిక అధ్యక్షుడు అయితే శివకుమార్, ఉపాధ్యక్షురాలు గొలివాడ చంద్రకళ, కోశాధికారి కంకటి రవిగౌడ్, కార్యదర్శి గాదం సరితలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అక్కా చెల్లెళ్ళందరికీ ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్టీపీసీలోని గోలివాడ చంద్రకళక్క ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంఘాల సభ్యులందరం కలిసి ఈ రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మన ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కా చెల్లెళ్ళన్నా అక్క తమ్ముడన్నా అదొక ప్రత్యేక స్థానం మన సృష్టిలో. సో ఆడబిడ్డ ఆశీస్సులు ఉంటే ఎవరైనా ఎంత స్థాయికైనా ఎంత గొప్పగానైనా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో మన సోదరి లేదా తోబుట్టు ఎలా అయితే మనకు రాఖీ కడుతుందో మనల్ని రక్షిస్తుందో అదే విధంగా ఇక్కడ మనం చెట్లను కూడా అలాగే కాపాడుకోవాలని ఈరోజు వృక్ష బంధన కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చెట్లను ఇంకా ముఖ్యంగా మన రామగుండం ప్రాంతంలో ఎంత వేడి ఉంటుందో మన అందరికీ తెలుసు. మనం ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం ఇది స్ఫూర్తిగా అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా అక్క చెల్లెళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబానికి వచ్చేసరికి మా ఇంట్లో సొంత చెల్లెలు అక్కలు లేకపోయినప్పటికీ మా మేనత్తే ఎప్పుడు మా డాడీకి మాకు అందరికి కూడా రాఖీ కట్టడం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా చిన్నప్పటి నుంచి కూడా మా మేనత్తతోనే మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో మా ఇంటి ఆడబిడ్డ అంటే మా మేనత్తనే. ఈ సందర్భంగా తనకు ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ న్యూస్ కి స్వాగతం. రిజర్వేషన్లు ప్రకటించిన తరువాతే కడప కార్పొరేషన్ అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కులాల సంఖ్యాబలం ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను నిర్ణయిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ఓట్లతోనే ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించిన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం వైసీపీకి ప్రజల్లో సానుకూలత లేదన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. 3 నెలలుగా సగటు వర్షపాతం లోటులో ఉందని, కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తగ్గడంతో శ్రీశైలానికి ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదన్నారు. గండికోటలో 12.7 టీఎంసీలు, చిత్రావతిలో 6.4 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, తాగునీటి అవసరాల కోసం నీటిని పొదుపుగా వినియోగిస్తున్నామని తెలిపారు. రైతులు వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. హంద్రీ నీవా ప్రాజెక్టును 5,000 కోట్లతో పూర్తి చేశామని, గండికోట GNSS కాలువ పనుల పూర్తికి 1,500 కోట్లతో చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాయలసీమకు నీరు తీసుకురావడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. దాదాపు 2,000 టీఎంసీలు నీరు శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నిండి సముద్రం లేకపోయిన విషయం కూడా మనం అందరం గమనించాలి. నీళ్లు తక్కువైనప్పుడు సహజంగా నీటి యుద్ధాలు రావడం కరెక్ట్, అప్పుడప్పుడు జరుగుతుంటాయి.
నీటి నాటకాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆడుతూ ఉంది. అసలు ఎలినో పరిస్థితుల మీద మీకు అవగాహన ఉంది అని అడుగుతూ ఉంటా. ఏ డ్యాంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో మీకు అవగాహన ఉంది అని అడుగుతూ ఉంటా. మీరు చూసింటారు, ఈరోజు గండికోటలో 12.7 టీఎంసీలు ఉన్నాయి నీళ్లు. అదేవిధంగా చిత్రావతిలో 6.4 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. మైలవరంలో 2.04 టీఎంసీ ఉంది. పైడిపాలెంలో 3.67 టీఎంసీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే 3-4 నెలల్లో 5 నెలల్లో డిసెంబర్ దాకా కావచ్చు తాగునీటి వినియోగం కోసం జాగ్రత్తగా ప్రభుత్వం వాడాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు తాగునీటి పైన ప్రతిరోజు కనీసం అరగంట సమీక్ష చేస్తూ ఉంటారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకూడదు, ఎల్లినో ప్రభావం వల్ల రైతులను కూడా అప్రమత్తం చేసినారు. ఆరుతడి పంటలు వేయండి, వరి నాట్లు వేయొద్దండి, నీళ్లు లేవు అని చెప్పి. దీంట్లో ప్రభుత్వం తప్పేముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం విమర్శించడం తప్ప వాళ్ళకి వేరే పనే లేదు. ఎడాపెడా ప్రణాళికాబద్ధం లేకుండా ఏవి పడితే అవి ప్రాజెక్టులకు వేల కోట్లు జీవోలు ఇచ్చేసి గాలికి వదిలేసిన ప్రభుత్వం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. మా ప్రభుత్వం అట్లా చేయదు, ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాం. ఈరోజు హంద్రీ నివారణ 5,000 కోట్లతో పూర్తి చేశారు. చివరి వరకు 700 కిలోమీటర్లు నీళ్లు పోతూ ఉండే రాయలసీమలో. కడప జిల్లాలో గండికోట జిఎన్ఎస్ఎస్ కాలో పూర్తి చేసేదానికి 1,500 కోట్లు హార్టికల్చర్ ప్యాకేజీలు ఇప్పటికే శాంక్షన్ అయ్యి టెండర్లు పిలవబోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన అసోసియేట్ పార్టీ. కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి డీకే శివకుమార్తో సత్సంబంధాలు ఉన్నాయి. మరి రాయలసీమకు నీళ్లు కావాలంటే ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి ఒక 100 టీఎంసీలు నీళ్ళు రిలీజ్ చేయండి శ్రీశైలంకు. నీ బెస్ట్ పరపతిని ఉపయోగించండి డీకే శివకుమార్తో చేసి నీళ్ళు ఇడిపించండి. నీటి వినియోగం తీసుకొని రాయలసీమకు నీళ్లు తీసుకొస్తాం. డ్యాంలో నీళ్లు లేనప్పుడు, వర్షాలు పడినప్పుడు, కృష్ణా బేసిన్ ఎడారి అయిపోయి ఎండిపోయినప్పుడు ఎవరు కూడా చేయగలిగింది లేదు. ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ నాయకుడు జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. పెద్ద షాపింగ్ మాల్స్ కారణంగా స్థానిక వ్యాపారులకు నష్టం కలిగితే వారితో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. సిఎంఆర్ మాల్, డీమార్ట్, ఎస్ఎస్ మాల్కు అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారో మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పాలని జీవీ ప్రవీణ్ ప్రశ్నించారు. బంగారు వ్యాపారులు, స్వర్ణకారులకు కూడా అండగా ఉంటామని, పెద్ద జ్యువెలరీ షాపులు వస్తే స్థానిక వ్యాపారులతో కలిసి పోరాడతామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనపై స్పష్టత ఇవ్వాలని, భారతీ సిమెంట్లో స్థానికులకు ఎంత మేర ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే వ్యాపారులపై ప్రేమ చూపిస్తారని విమర్శించారు. వ్యాపారులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చినప్పుడు కానీ, డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాగే ప్రజలు ఆలోచన చేయండి. ఇదే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి సిఎంఆర్ మాల్ పర్మిషన్లు ఇచ్చి, వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి మాల్ పెట్టుకొని ఇచ్చింది రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఆనాడు ప్రొద్దుటూరు నియోజకవర్గటువంటి బట్టల అంగడి వ్యాపారస్తులు అందరూ రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి పోయి, మీరు ఈ మాల్ను రాకుండా చేయండి, వ్యాపారస్తులను మేము చాలా ఇబ్బంది పడతాము అని అడిగితే, నా చేతుల్లో ఏముంది, నేనెట్లా చెప్తా, అట్లా నేను చెప్పను అని చెప్పి సిఎంఆర్ షాపింగ్ మాల్, ఏం రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఎవరి హయాంలో మాల్ ఓపెన్ అయింది? నీ హయాంలో ఓపెన్ అయింది. డీమార్ట్ వాళ్ళు ఆడ పెడుతున్నారన్నప్పుడు అన్ని పర్మిషన్లు నీ ప్రభుత్వ హయాంలో నువ్వు కాదా ఇచ్చింది? డీమార్ట్ పెట్టేటప్పుడు అందరు అంగళ్ళోళ్ళు వచ్చి నీతో మాట్లాడలేదా? చెప్పు, నిజం చెప్పు. లేదా పోయిన వ్యాపారస్తులు మీకు తెలీదా నిజము? మీరు అడిగితే ఏమన్నాడు? వాళ్ళు కట్టుకుంటారా ఎన్ని? నీ వ్యాపారం నీది, వాని వ్యాపారం వాంది, నేనెందుకు ఆపుతా అని మాట్లాడి డీమార్ట్ ఓపెనింగులకు, దానిలకు, సిఎంఆర్ మాల్కు పిలిస్తే పోతే కనుక ఎక్కడ వ్యాపారస్తులు నాకు ఓట్లు పోతాయని చెప్పి ఓట్ల కోసం నీచమైన పనిచేసే వ్యక్తివి నువ్వు మళ్ళీ ఈ రోజులే వచ్చి వ్యాపారస్తులకు నేను అండగా ఉండాలా, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు ఆలోచన చేయండి, ఏంది ఇవన్నీ?
ఈ మాటలేంది, ఈ అబద్ధాలేంది? భూమి మీద అబద్ధం అనేది పుట్టాదనగా ఒక్క సెకండ్ ముందు పుట్టావు నువ్వు. ఒకటే సెకండేగా, ఒక సెకండ్ ముందు పుట్టావు. నీ జీవితం అంతా అబద్ధాలతోనే, రాజకీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం కాదు, నీ రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలతో నిండిపోయింది. బద్వేల్ అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేస్తున్న 3 వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బద్వేల్ రేంజ్ పరిధిలోని కొత్త చెరువు గ్రామ సమీపంలోని లంకమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నయీం అలీకి సమాచారం అందింది. ఆయన ఆదేశాలతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అధికారులను గమనించిన నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా సిబ్బంది చుట్టుముట్టి 3 అదుపులోకి తీసుకున్నారు. వీరిని సిద్ధవటం మండలం సజ్జంపేటకు చెందిన ఎం మనోజ్ కుమార్, తిరుపతికి చెందిన ఎం వెంకటాద్రి, రాయచోటికి చెందిన పి శివకుమార్గా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి తవ్వకాలకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరారైన వారి కోసం అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. వాళ్ళు తవ్వకాలనేది దాదాపు ఒక 9 మంది ప్రజలు తవ్వకాలనేది చేస్తున్నారు. ఇమీడియట్గా ఫారెస్ట్ సిబ్బంది పోయి అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 3 పట్టుకోగలిగారు. మిగతా వాళ్ళంతా పరారైపోయారు. ఆ 3 కూడా తీసుకొని విచారిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారని విచారిస్తే వాళ్ళు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, ఇక్కడ తవ్వితే బంగారం బయటపడుతుంది, తీసుకొని బంగారాన్ని లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తవ్వకాలనేది చేయడం జరుగుతుందని చెప్పి ఒక పూజారిని, తిరుపతి నుంచి ఒక పూజారిని పిలిపించి ట్రై చేశారు. ఈ వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి భంగం చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తదుపరి పారిపోయిన ముద్దాల కోసం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని మన సిఐ గారి చొరవతో ప్రయత్నిస్తున్నాము పారిపోయిన ముద్దాలను పట్టుకోవడానికి. అది తొందరలో ఇంకా పారిపోయిన ముద్దాలు కూడా వాళ్ళ పేర్లని తెలుసుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు పట్టుకున్న ముద్దాయిలు మనోజ్ అని చెప్పి ఎస్ రాజంపేట అతను మనోజ్, ఇంకోటి నగరి వెంకటాద్రి ఇతను తిరుపతి జిల్లా అతను, నెక్స్ట్ శివకుమార్ ఇతను రాయచోటి అతను. ఈ 3 కూడా పట్టుకున్నాము. ఇంకా పారిపోయిన కూడా లిస్ట్ ఉంది మా దగ్గర. వాళ్ళు కూడా విచారించి వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో నాకు చెప్పడం ఏంటంటే, ఈ అడవిలోకి రావడము, ఈ గుప్త నిధుల కోసం వెతకడం అనేది చట్టరీత్యా నేరము. ఇక్కడ గుప్త నిధులు అడవిలో ఏమీ లేవు, కానీ ఎవరో రాంగ్గా గైడ్ చేసి అనేసంగా చెప్పడం అనేది నేరము. ఈ గుప్త నిధులు అనే దానికోసం పబ్లిక్ ఎవరు కూడా అడవిలోకి ఇల్లీగల్గా రాకూడదు. ఎవరు వచ్చినా కూడా ఇల్లీగల్గా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము అది చట్టరీత్యా నేరము. అదే కాకుండా మన వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది లంకమల్ల అనేది వైల్డ్ లైఫ్ శాంచురీ కింద వస్తుంది. ఇది కూడా ఎంట్రీ అనేది ఇప్పుడు మనకు ప్రొహిబిటెడ్. సో ఈ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియన్ ట్రెజర్ స్టోర్ యాక్ట్ కింద మనము కేసు అనేది రిజిస్టర్ చేసి ముద్దాయిని మనం కోర్టులో హాజరుపరుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజన్ యాక్షన్ యూనిట్స్ P4తో పాటు పలు అంశాలపై సమీక్షించారు. కడప కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ డాక్టర్ నిధి మీనా, సంబంధిత జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సమావేశంలో సిపిఓ హజ్రతయ్య, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, సిఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జెడ్ఎం శ్రీనివాసమూర్తి, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, కేఎంసీ కమిషనర్ భవానీ ప్రసాద్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ఒక సంక్షేమమే కాదు, అనేకమైనటువంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. క్యాష్, సమ్టైమ్స్ సర్వీసెస్, అవి కూడా ఈరోజు పీపీపీ విధానంలో ఎక్కడికక్కడ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కింద, పర్సెప్షన్ కింద కలెక్టర్ is having all powers as P collector data available. నేను ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను రాజకీయాల నుంచి వచ్చాను కాబట్టి నాకు పొలిటికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీలో ఒక పార్టీ ప్రజలకు ఒక హామీ ఇస్తాం. ఇక్కడికి వచ్చిన ఎన్డీఏ
మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రానికి ఏం చెప్తాము చేస్తాము కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చాం, ప్రజలు ఇచ్చారు, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇథనాల్ పెట్రోల్ పేరుతో ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారని, మరోవైపు చక్కెర, ఉల్లి ధర పెరుగుదలతో సామాన్యులపై ఆర్థిక భారం మోపుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇథనాల్ కోసం చెరుకును మళ్లించడం వల్ల చక్కెర కొరత ఏర్పడుతోందని, ఫలితంగా చక్కెర ధరలు పెరిగాయని ఆరోపించారు. ఉల్లి ధరలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వాలు స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జక్రయ్య హెచ్చరించారు. ఇథనాల్ మిశ్రమానికి చెరుకును పూర్తిగా వినియోగించడం వల్ల ఈరోజు చక్కెర ధరలు ఆకాశం నందుతున్నాయి. 70-80 రూపాయలు ఒక కిలో చక్కెర వెళ్ళింది. సహజంగా యూపీఏ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గతంలో కల్తీ లేకుండా పెట్రోల్ను, డీజిల్ను సరఫరా చేసేవి. కానీ ప్రజలకు కల్తీ పెట్రోల్, E20 పెట్రోల్ అంటూ, ఇథనాల్ పెట్రోల్ అంటూ మభ్యపెడుతూ పెట్రోల్ సరఫరా చేయడం వల్ల, సదరు పెట్రోలు ప్రజలు ఉపయోగించడం వల్ల ప్రజల వాహనాలు దెబ్బతింటున్నాయి, మరమ్మతులకు గురవుతున్నాయి. కొత్త కార్లు కానీ, పాత కార్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ విధంగా నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం పూర్తిగా ప్రజలను దోపిడీ చేస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయల ధరలు పూర్తిగా పెరగడంతో, కిలో 60 నుంచి 70 రూపాయలు పెరగడంతో సామాన్య మానవుడు ఉల్లిని కూడా తినడానికి కూడా అందుబాటులో లేకుండా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ పెరిగిన ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. అటు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వ సారథి సీఎం చంద్రబాబు నాయుడు కానీ పూర్తిగా విఫలమయ్యారు. సామాన్యుడికి నిత్యావసర ధరలు కూడా అందించలేని స్థితిలో ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వీటిపై దృష్టి సారించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తున్నాం. మైదుకూరు పురపాలక పరిధిలో తాగునీటి వస్తువుల మెరుగుదలకు మరో అడుగు పడింది. శెట్టివారిపల్లి గ్రామంలో అమృత్ 2.0 పథకంలో భాగంగా 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న నీటి ట్యాంకు గ్రామ పెద్దలు శంకుస్థాపన చేసే నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృషితో ఈ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ట్యాంకు పూర్తయితే మైదుకూరు పురపాలక పరిధిలో తాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వేసవిలోనూ నీటి కొరత ఉన్న సమయంలోనూ ప్రజలకు నిరంతర తాగునీటిని అందించేందుకు ఈ ట్యాంకు ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.